ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడే ప్రస్తుతం చందు గారి అంత్యక్రియలు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానులందరూ కూడా చివరిసారిగా ఆయన చూడడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. పొట్టి శ్రీరాములు నగర్ బల్సిలాల్ పేటలో అయితే ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. కుటుంబ సభ్యులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా కన్నీరు గుండీరవుతూ ఆయన్ని సాగనంపుతున్నారని చెప్పుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన చనిపోయారు, ఆయన ఇంకా లేరు అనే బాధ ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే త్రినేని సీరియల్తో పాటు ఇంకా ఇంకొన్ని సీరియల్ చేయడంతో ఆయన ప్రజల్లో ఒక మంచి పేరుని, ప్రేమ అనురాగాలని పెంచుకున్నారనే చెప్పాలి. అలాంటి వ్యక్తి మంచి నటనతో ప్రతి ఒక్కరిని అలరిస్తున్న చందు గారు ఇంకా ఈ లోకంలో లేరు అనే వార్త విని చాలా మంది అభిమానులు కన్నీరు గుండీరవుతున్నారని చెప్పాలి. ఇక్కడ చూస్తే మీకు చాలా మంది ఆయనకి వీడుకోలు చెప్తూ కన్నీరు గుండీరవుతున్నారు. చూడడానికి ప్రతి ఒక్కరు కూడా అభిమానులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చారని చెప్పాలి. చాలా మంది ఇంకా ఆయన కనిపించారు, సీరియల్లో కూడా కనిపించారు అన్న చేదు వార్తని విని ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారని చెప్పాలి. ఇంకా మరిన్ని వివరాల కోసం బాబాయ్, చందు గారు మీతో ఏ విధంగా ఉండేవాళ్ళు? నా కొడుకు లేకుండామా, వాడు దేవుడు ఏదో సెకండ్ మ్యారేజ్ చేసుకుని కాబట్టి దాని వరకు మేము ఒప్పుకుంటాం. ఇటు భార్యను చూడలేదు, కొంచెం పిల్లలను చూడలేదు, కొంచెం బాధాకరమైంది మాకు. కాబట్టి అతని గురించి మేము అనుకోవడము దేవుడే. వాడు చిన్నగున్నప్పటికీ కష్టపడ్డాడు, కష్టపడి కాబట్టి వాడు చేసిన కష్టాలు ఎన్నున్నాయో అన్నిట్లో వాడు పేరు మోసిండు. ఈరోజు చేసుకోవడం వాని పిల్ల గురించి, వాని పుట్టిన బిడ్డ గురించి ఆలోచించకుండా ఈ విధం చేసుకోవడము చాలా తప్పమ్మా. మీతో ఏ రోజైనా సరే పవిత్ర గారి గురించి మాట్లాడడం జరిగింది? మా ఇంటికి వచ్చిందమ్మా, మాంకలమ్మ పండుగకు పవిత్ర కూడా మా ఇంటికి వచ్చింది. నా మన్మరాలు ఎత్తుకుంది, వాళ్ళు తిరిగినరు, ఇంట్లో ఆడినరు, చేసిర్రు, అన్ని విధాలు ఓకే ఉండే. భార్య వీళ్ళు కూడా స్నేహంగా తిరిగిరు, కానీ వాళ్ళ భార్య ఈ విధంగా అనుకోలేదు, ఈయన మ్యారేజ్ చేసుకుంటానని అనుకోలేదు. ఏదో ఫ్రెండ్స్ కాబట్టి ఆ విధంగా ఆమె ఊహించుకుంది అంతవరకే. కానీ ఈ విధంగా మాత్రం చందు మ్యారేజ్ చేసుకుంటున్నా అనే మాట మాత్రం తప్పు. ఆమె ఊహించలేదు వాళ్ళ భార్య. కాబట్టి ఆయన చేసింది ఈరోజు 100% తప్పు. బిడ్డ గురించి ఆలోచించలేదు. అంతవరకు నా బాధ చెప్పుకోవడం జరుగుతుందమ్మా. పవిత్ర గురించి, చందు గారి గురించి, వీళ్ళిద్దరి గురించి మీకు ఎప్పుడు తెలిసిందండి? నాకు 3 years కింద తెలుసుమా. యాజ్ వీళ్ళంతా ఒక దగ్గర సోషల్ వర్కర్గా చేసుకుంటారు, వీళ్ళు ఒక షూటింగ్లో జాబ్ చేస్తారు, యాజ్ ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి అంతవరకే తెలుసు. కానీ వీళ్ళ మధ్యలో ఉన్నది మాకు అసలు దాని గురించి మేము ఊహించలేదు, మాకు తెలియదు అంటే ఇప్పుడు ఈయన చనిపోయేంత వరకు కూడా మీకు అసలు ఏమీ తెలియదు అంటే? మాకు నిన్నగాక మొన్న వచ్చిందమ్మా, మా కొడుకు దగ్గరికి వచ్చి నైట్లో ఉన్నాడు, భోజనం చేశాడు, డ్రింక్ ఏదో తీసుకున్నాడు, ఆయన బాధ ఏదో నా కొడుకుతో మాట్లాడుకున్నాడు, పోయిండు. రేపు వాళ్ళది ఎల్ఐసి ఏదో ఉంది, అది చేయించుకొని వస్తాను రా నేను మళ్ళీ అని చెప్పి పోయాడమ్మా. అంతవరకే ఆ తర్వాత మాకు శవమే చూపించిండు. ఇంతవరకు మీతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారండి చందు గారు? చివరిసారిగా నాకు మాంగళమ్మ పండుగ తర్వాత ఒక వెహికల్ కొన్నాడమ్మా. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వెహికల్ కొన్నాడు. బాబాయ్ ఈ వెహికల్ కొన్న బాబాయ్ అని చూపించిండు. ఆ వెహికల్ నేను చూపించాను. చూసినా నాన్న ఓకే సంతోషం నాన్న, నువ్వు బండి కొన్నది, నువ్వు దీనికి మాత్రం హ్యాపీ నాన్న, నేనైతే అంతవరకు చెప్పినమ్మా. అంటే పవిత్ర గారిని చూసుకుంటే ఇంట్లో వాళ్ళని కూడా సరిగ్గా చూసుకోలేదు అని చెప్పి ఆవిడ ఇందాక చెప్పడం జరిగింది. దాని గురించి మీకు తెలుసా? అది నేను నిన్న న్యూస్లో విన్నాక నాకు అంతవరకు తెలుసమ్మా. అంటే మీరు ఇప్పుడు అంటున్నారు చందు వాళ్ళ బాబాయ్ అని మీరు అంటున్నారు, ఏ రోజు కూడా ఈ సమస్య గురించి మీకు చెప్పలేదా వాళ్ళు? ఏ రోజు కూడా చెప్పలేదమ్మా, చెప్పలేదు. వస్తుండే బాబాయ్ నమస్తే అంటుండే, కూర్చుంటుండే. ఆయన ఏమి మా కొడుకులతో నా ముంగడైతే డ్రింక్ చేయకపోవు, షార్ట్కి ఏదో డ్రింక్ చేస్తుండే, నా కొడుకు ద్వారా వెళ్ళిపోతుండే. అంతవరకు నాకు తెలుసు. కానీ నాకు ఏ విధంలో నాకు చెడుగా మాత్రం నా కొడుకు ఎప్పుడు కనిపించలేదు. చందు నాకు ఏ రోజు కూడా చెడుగా అనిపించలేదు. కాబట్టి నేను చందు నాకు ఈరోజు నా దేవుడు వాడు. కానీ తప్పు చేసింది ఒకటి, ఆడపిల్ల గురించి ఆలోచించకుండా ప్రతి మగోడు చేస్తాడు తప్పు, ప్రతి మగోడు చేస్తాడు తప్పు. కాబట్టి నేను దానికి
సహకరిస్తా. ఇది ఈమె కాకపోతే ఏదో కొద్ది రోజులు నువ్వు ఓపిక కాసి నువ్వు ఏదో వేరే విధంగా ఆలోచన చేసినా కానీ సరిపోతుండే. కానీ ఈరోజు నువ్వు ఎల్ఐసి పోయి ఆమె పవిత్ర పిల్లల గురించి నువ్వు ఎల్ఐసి చేయించినావు, ఓకే ఒప్పుకుంటాను నేను. నాకు అది చెప్పిండు, ఆ విషయం నాకు తెలుసు. కాబట్టి మళ్ళీ వచ్చినాక ఆయన బట్టలు తీసుకొని వస్తానేసి పోయేసి మాకు శవమే తెచ్చేసినాం. అంతవరకు అయితే మాకు తెలుసు. చందు చివరిసారిగా మాట్లాడింది ఇదే అంటారు. అంతేమా, అంతే చివరిసారి మాట్లాడింది అదే విషయం మాకు. విన్నారు కదండి, చందు గారు వాళ్ళ బాబాయ్తో చివరిసారిగా ఏం మాట్లాడారనేది. ఎలాగైనా సరే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనే కోరుకుందాం. ఇప్పుడు మనతో పాటు చంద్రకాంత్ గారి ఫ్రెండ్స్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. హాయ్ అండి, నేను ఇవాళ మాట్లాడేది మీ సీరియల్ యాక్టర్ బాబీ. ఇవాళ మీరు బాబీ అని పిలుచుకుంటారా? బాబీ అని పిలుచుకుంటాము. కానీ ఇవాళ చంద్రకాంత్ అన్న మాతో లేనన్నది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే నేను ఒకప్పుడు ఉట్టిగా ఉండేవాడిని, కానీ అన్నయ్య నాకు చాలా సాయం చేసేవాడు. కానీ సీరియల్లో కూడా అన్న అవకాశం ఇప్పి అన్న నాకు పని పెట్టి అన్న అంటే కూడా తను చాలా రిస్క్ తీసుకున్న నాకు పని పెట్టించాడు. నేను తనతో పాటు కూడా ఒక 11 సీరియల్స్ 9 సీరియల్స్ తనతో పాటు చేశాను. కానీ ఇవాళ తను మనతోని లేకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. నేను ఇంకా ఆయన విషయంలో ఏం చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నాకు బాధ అంత ఇది లేకపోతుంది. అన్న చాలా ఏ విషయంలో కూడా, నా ఫ్యామిలీ విషయమైనా కూడా, కానీ నా ఫ్యామిలీ విషయంలో అయినా కానీ ఎక్కడ పోయినా, ఎక్కడ ఏ ప్రాపర్టీ కోసమైనా ఎక్కడైనా అన్న నాకు చాలా సహాయపడేవాడు. నాకు ఒక మీరు ఫ్రెండ్స్ అని చెప్తున్నారండి, ఏ రోజైనా సరే ఆయన పవిత్ర గురించి కానీ ఇంకేమైనా చెప్పడం కానీ జరిగిందా మీకు? కానీ అన్న ఎప్పుడు నేను అడిగేవాడిని, అన్న మీరు ఎలా ఉన్నారన్న, హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగానే ఉన్నాను బాబీ అని చెప్పేవాడు. కానీ ఇంకా దాన్ని తప్పించి ఇంకేం చెప్పేవాడు కాదు. నాతో ఉండేవాడు, మేమిద్దరం కూడా తిరిగే వాళ్ళము. కానీ రీసెంట్లీ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను అన్న కాల్ చేశాను, అన్న ఎక్కడున్నారన్న, ఏంది సిచ్యుయేషన్ అంటే చాలా ఏడ్చుకుంటా మాట్లాడాడు. కానీ అన్న నువ్వు బీ స్ట్రాంగ్ చందు అన్న అని చెప్పాను, ఒక్క మాట మాత్రం నేను చెప్పాను. కానీ ఇవాళ ఆయన కోసం చెప్పాలంటే కూడా ఈజ్ ఏ గ్రేట్ రాయల్ పర్సన్. బట్ తను ఇక్కడ నేను శ్మశానంలో కూడా మాట్లాడుతున్నానంటే నాకు మాటలు రావడం లేదు. అంటే ఈరోజు తను చనిపోవడానికి గల కారణం కేవలం పవిత్ర గారు చనిపోవడమే అంటారా, లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయంటారా? ఒక ఫ్రెండ్గా మీరేం చెప్తారు? కానీ పవిత్ర గారు చనిపోయారని తనకు బి తెలుసు, నాకు బి తెలుసు, సొసైటీ అంతా తెలుసు. కానీ పవిత్ర గారు చనిపోయారని అందరికీ తెలుసు. కానీ తను డిప్రెషన్లో ఉండడం వల్ల మోటివేషన్కి రావడం ఉందో లేదో నాకు తెలీదు. కానీ తనకి కూడా బ్రెయిన్ ఇంజ్యూర్ అయిందని కూడా అందరికీ తెలుసు, అది నాకు కూడా తెలుసు పర్సనల్గా. కానీ అన్నని ఎంతో ట్రై చేద్దాము మోటివేషన్ దేనికి అని అనుకున్నాను, కానీ రావడం లేదు. నేను డే ఆఫ్టర్ ఎస్టర్డే కూడా అన్నని కలుద్దామని అనుకున్నాను, కానీ అన్న కలవలేకపోయాడు. కానీ నిన్న ఎస్టర్డే కాల్ చేద్దాం అనుకుంటే ఈవినింగ్ అన్నది న్యూస్ వచ్చేసి చనిపోయాడని. అది మాత్రం చెప్పగలుగుతున్నాను. ఇప్పుడే ఇక్కడ కొన్ని కార్యక్రమాలు అనేవి జరగడం జరిగింది. ఇప్పుడే చందు గారి అంత్యక్రియలు అనేవి జరగడం మొదలవుతూ ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.